ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నట్స్ తో స్పెషల్ నట్స్ బటర్ మనందరి ఇళ్లలో పిల్లల కోసం మన కోసం హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇక్కడ ఏమేమి తీసుకున్నామో తెలుసా? వేరుశెనగ పప్పులు ఒక అరకప్పు, జీడిపప్పు గుళ్ళు పావు కప్పు, బాదం పప్పులు పావు కప్పు, అట్లాగే గుమ్మడి గింజలు 2 టేబుల్ స్పూన్లు, ప్రొద్దుతిరుగుడు పప్పు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. బటర్కి కొద్దిగా మనం తేనె ఉపయోగిస్తాం. ఈ 6 రకాల నట్స్తో టేస్టీ బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా పెద్ద గింజలైన 3టిని దోరగా వేపించుకోవాలి. చిన్న బాండీ పొయ్యి మీద పెట్టుకుని వేరుశెనగ పప్పులు, జీడిపప్పులు, బాదం పప్పులు ముందు ఈ 3టిని వేపించుకోవాలి. వేగేదాన్ని బట్టే బటర్ కమ్మదనం పెరుగుతుంది మనకి. ఇప్పుడు అన్ని దోరగా వేగాయి. వీటిని తీసేసుకుని మనం ఒక చిన్న గింజలు 3 రకాలు ఉన్నాయి కదా, వాటిని వేపించేద్దాం. నువ్వులు, ప్రొద్దుతిరుగుడు పప్పు, అలాగే గుమ్మడి గింజలు ఇవి కూడా వేగేగా తీసేసుకున్నాం. ఈ 6 రకాల డ్రై నట్స్కి మనం చక్కగా దోరగా వేపించుకున్న వాటిని మిక్సీ జార్ తీసుకుని అందులో వీటిని వేసేసి, బటర్ అవ్వాలంటే తెలుసు కదా, ఎక్కువసేపు గ్రైండ్ చేయాలి. ఎంత బాగా చేస్తే బటర్ అంత బాగుంటుంది. డ్రై నట్స్ అన్నిటినీ బాగా అందులో ఆయిల్ బయటకు వచ్చేటట్లుగా మనం గ్రైండ్ చేశాక అందులో ఫైనల్గా తేనె వేసి గ్రైండ్ చేస్తే ఈ బటర్ ఇంకా చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు తేనె వేసేస్తున్నాం ఆ గింజలన్నిటినీ కూడా. ఆరు రకాల డ్రై నట్స్ బటర్ రెడీ అయింది. మిక్సీ జార్లో నుంచి మనం బౌల్లో తీసుకుని, మామూలుగా యానిమల్ బటర్ అయితే కొలెస్ట్రాల్ ఉంటుంది, అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఇక్కడ ప్లాంట్ బటర్ గుడ్ కొలెస్ట్రాల్ పెంచే బటర్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే బటర్. ఆ బటర్ కంటే డబుల్ బలం. నాన్ వెజిటేరియన్తో పోలిస్తే 5 to 6 టైమ్స్ బలం ఎక్కువ ఈ బటర్. మరి అలాంటి హెల్దీ బటర్స్ని ఇంట్లో చేసుకుని మిల్లెట్స్తో చేసిన బ్రెడ్స్ ఇప్పుడు మంచిగా వస్తున్నాయి కాబట్టి అలాంటి హోల్ మిల్లెట్ బ్రెడ్ని తెప్పించుకుని చక్కగా కొద్దిగా మేకలు రాసి కాస్త రేకు మీద మెల్లగా వేపించుకుని ఆ బ్రెడ్ స్లైసెస్ మీద కనుక ఇలాంటి బటర్ పెట్టుకు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు జర్నీలో వెళ్ళేటప్పుడు బ్రెడ్ స్లైసెస్ అట్లా వేపించుకుని మంచి బాక్స్లో పట్టుకెళ్ళారనుకోండి 1-2 డేస్కి చక్కగా ఉంటాయి. ఇలాంటి బటర్ని బ్యాగ్లో పెట్టుకున్నారంటే చాలు. లంచ్ లాగా ఒక 4-5 స్లైస్లు ఇట్లాంటివి పెట్టుకుని బటర్ పెట్టుకుంటే భోజనం కంటే బలం ఎక్కువ. మల్టీ మిల్లెట్ బ్రెడ్తో మిక్స్డ్ నట్స్ బటర్ని స్పెషల్గా మనం చేసి ఇట్లా పెట్టడం, అందులో కొద్దిగా తేనె వేసాం కదా, చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా కనుక పిల్లలకు పెడితే ఎగబడి తింటుంటారు. ఇట్లాంటి వాటిని అకేషన్గా మీరు పిల్లలకు పెట్టగలిగినా, మీరు తినగలిగినా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.